వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడున్నారు? మంత్రి అప్పలరాజు. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడున్నాడో తెలియదని ఎవరికైనా కనిపించాడా అని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్రి అప్పలరాజు టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని సూదికొండ రోటరీ నగర్లో మంత్రి అప్పలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మంత్రి అప్పలరాజు కరోనా సమయంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఈ ప్రాంతంలో కనిపించారా అంటూ మంత్రి అప్పలరాజు సెటర్ వేశారు. కరోనా కష్టకాలంలో గౌతు శివాజీ వాళ్ళ అమ్మాయి శిరీష ఎక్కడున్నారో మీకు తెలుసా అని ఒక్కింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి ₹1,00,000 అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఉద్ఘాటించారు. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కరోనా సమయంలో ఈ చంద్రబాబు ఎక్కడున్నాడు? మనకు కనిపించాడమ్మా మనకి? ఏది పోనీ చంద్రబాబు కొడుకు లోకేష్ ఎక్కడున్నాడో మనకి ఎవరికైనా కనిపించాడా? పోనీ గౌతు వాళ్ళు అంటే శివాజీ గారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ కరోనా సమయంలో వాళ్ళ పత్తా ఎక్కడుందో మనకి ఎవరికైనా తెలుసా? ఈరోజు వస్తారు ఓట్లు అడగడానికి. అందరం కూడా బుద్ధి చెప్పాలని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మరి 5 ఏళ్ల కాలంలో మీ ఇంటికి కూడా ₹1,00,000 సాయం చేసినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. మీకు అందరికీ ఒక మాట అడుగుతాను, గట్టిగా చెప్పండి. మీరు ప్రజలు మంచి జరిగి ఉండాలని మాత్రమే ఆలోచించి మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా చెప్పిన చిందలు జత కట్టడం